Hi viewers, welcome to Cooking with Anuvas. Today in this video I am going to show you a pakodi recipe. Pakodi చూపిస్తున్నానండి ఈ రోజు. Most of you might be knowing pakodi made of Bengal gram, right? శనగపిండితో చేసిన pakodi తెలుసుంటుంది కదా మీ అందరికీ. But today I am going to show you pakodi made out of wheat flour. గోధుమ పిండితో చేస్తున్న pakodi చూపిస్తున్నానండి. Very healthy and very tasty one. So you need to try it definitely. I am going to tell you the ingredients now. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. వీట్ ఫ్లోర్ 1 కప్, గోధుమ పిండి 1 కప్పు, 1 స్మాల్ ఆనియన్ ఒక చిన్న ఉల్లిపాయనండి. యూ హ్యావ్ టు కట్ దెమ్ ఇంటూ లెంగ్తీ అండ్ స్మాల్ పీసెస్. ఈ విధంగా ఇట్ షుడ్ బి లెంగ్తీ బట్ ఇట్ షుడ్ బి వెరీ థిన్. పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు. కర్డ్ పెరుగు 1 కప్పు. ఇఫ్ ద కర్డ్ ఈస్ సోర్ ఇట్ టేస్ట్ సో గుడ్. పెరుగు గనక పులిసినట్టయితే ఇంకా బాగుంటుందండి ఈ పకోడీకి. ఓకే, then we need green chili, 3 green chilies finely chopped, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న కరివేపాకు, chopped curry leaves, chopped coriander, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 స్పూన్ cumin seeds, 1/2 స్పూన్ జీలకర్ర, salt as per your taste, ఉప్పు రుచికి సరిపడా. Here we gonna mix the entire thing using curd. మనం పెరుగు వాడే మనం మొత్తం కలుపుతున్నామండి. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ యాడ్ లిటిల్ వాటర్ ఆల్సో. మీకు కావాలనుకుంటే కొంచెం అంత నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట. మూవింగ్ ఇన్ టు ద ప్రొసీజర్, ఐ హావ్ టేకెన్ ఎ వైట్ బౌల్. ఒక బౌల్ తీసుకున్నానండి, వెడల్పాటి బౌల్. అందులో మొదటగా గోధుమ పిండిని వేస్తున్నాం. సో పుట్ వీట్ ఫ్లోర్ ఇన్ టు ద బౌల్. దెన్ యాడ్ చాప్డ్ ఆనియన్స్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. నౌ యాడ్ చాప్డ్ చిల్లీ, మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాం. దెన్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కర్రీ లీవ్స్, కరివేపాకు వేసేసుకున్నానండి. కొరియాండర్ కొత్తిమీర, కుమిన్ సీడ్స్ జీలకర్ర, అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్, ఉప్పు మీ రుచికి సరిపడా. నౌ వీ గోనా మిక్స్ దిస్. దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు దీనంతా కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఓకే, ఆఫ్టర్ మిక్సింగ్ వెల్ నౌ యాడ్ కర్డ్. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుంటూ చక్కగా కలుపుకుందామండి. యాడ్ కర్డ్ లిటిల్ బై లిటిల్ అండ్ కీప్ మిక్సింగ్. You should get a thick consistency. Do not add more curd. మరీ ఎక్కువ గట్టిగా రాకూడదండి. కొంచెం పెరుగు వేసుకుంటూ కలపాలి. మరీ లూజ్ అయిపోకూడదు, మరీ టైట్ అయిపోకూడదు పిండి. సో you should get a consistency this way. You shouldn't be very tight or very loose. Yes, it is ready. You should get a consistency so that you can take it and put it into oil this way. Okay, it is not very hot or it is not so soft. Now we need to deep fry. Now heat oil. మనం ఆయిల్ ని వేడి చేసుకుందామండి. The oil is hot. నూనె వేడెక్కిందండి. Now we're gonna take this stuff and put it in oil. సో ఈ విధంగా మనం అండి చక్కగా పకోడీలు నూనెలో వేసేసుకుంటున్నాం. పిండి మరీ గట్టిగా లేదు, అలానే మరీ మెత్తగా లేదు. చూసారు కదా. ఎస్, దిస్ వే వీ కెన్ పుట్ యాజ్ మెనీ పకోడీస్ యాజ్ వీ వాంట్. ఈ విధంగా పకోడీలన్నీ నూనెలో వేసేసుకుంటున్నామండి. వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. ఈట్ ఇట్ హాట్. ఎస్, నౌ వీ గోనా ఫ్రై దెమ్ అంటిల్ దే టర్న్ అ నైస్ గోల్డెన్ కలర్. మంచి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకుందామండి. Yes, they are changing their color, but still we need to fry them for a few more minutes. Keep stirring in between. మధ్యలో కలుపుతూ వేయించండి, ఇంకాసేపు పడుతుంది వేగడానికి. Yes, they got fried nicely. ఇవన్నీ కూడా అండి చక్కగా వేగిపోయినాయి. నైస్ కలర్, మంచి రంగు వచ్చేసింది. సో I'm gonna take them all out. అన్నిటిని కూడా బయటకు తీసేస్తున్నాను. So this way the remaining batter also to be put into oil. ఈ విధంగా మిగిలిన పకోడీలను కూడా చక్కగా నూనెలో వేసేసుకొని వేపేసుకుందాం అండి.
వావ్, వేడి వేడి గోధుమ పిండి పెరుగు పకోడీ రెడీ అండి. నౌ ద పకోడీ ఈజ్ రెడీ. బయట చక్కగా చల్లని క్లైమేట్ ఉన్నప్పుడు ఈ వేడివేడిగా ఈ పకోడీ చేసుకొని తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి. సో తప్పకుండా ఈసారి ట్రై చేయండి. So when the climate is so cool outside, definitely you feel like eating this hot pakodi. So you need to give it a try next time. Please do try this recipe, and if you like it, hit the like button, share it with your friends, and please subscribe our channel Cooking with Anuvas. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కుకింగ్ విత్ అనువాస్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.